హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు బాబు వస్తున్నాడండి హైదరాబాద్ నుంచి. క్రిస్మస్ సెలవులు కదా, దానికి 2 days సెలవు ఇచ్చారు, అందుకని వస్తున్నాడు. ఇప్పుడు పనులు వచ్చేసరికి పనులను చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గిన్నెలు తోమేశాను, ఇంక ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని వాడితో కొంచెం స్పెండ్ చేద్దామని. బేగ చేసుకున్నాం అనుకోండి, బేగ పనులు అయిపోతే స్పెండ్ చేయొచ్చు, కొంచెంసేపు వాడితో మాట్లాడుకోవచ్చు అని. ఇంకా వాడు ఇప్పుడే వాళ్ళ డాడీ వెళ్ళారు తీసుకుని రావడానికి. 4 o'clock ఫోన్ చేసారండి, ఎప్పుడు వస్తున్నావు డాడీ అని. 4 o'clock మాకు నిద్ర లేదు, ఇంక రాత్రి అంతా అసలు ఎప్పుడు పడితే అప్పుడు మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాడు. వాడికి నిద్ర లేదు, మెయిన్ ట్రైన్ పడుకోలేదు అసలు. ఇప్పుడు 4 గంటలకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో, మీ పలానా దగ్గర ఉన్నాను అని ఫోను. ఇంకా అక్కడ నుంచి మేము పడుకోలేదు, అలాగా అతను టీ పెట్టేసి ఇంకా అతను వెళ్ళారు. అతను ఇప్పుడు వస్తున్న వాళ్ళ దగ్గరలో ఉన్నాడు, మీకు చూపిస్తాను. మా అబ్బాయి చెట్టు మాస్క్ తీరా. అరే వీడియో నందా పండు అన్ని రెడీ చేస్తారా? మా అబ్బాయి హాయ్ చెప్పు. టిఫిన్ బయట నుంచి తెప్పించానండి, పూరి తెప్పించాను వాళ్ళకి ఇష్టమని. గోబీ చేయమ్మా. మరి ఇంకేం చేయలేదు ఈరోజు. మధ్యాహ్నంకి పన్నీర్ కర్రీ చేద్దాంలే, ఇంక పైన క్లీన్ చేద్దామని అనుకుంటున్నా. ఎప్పుడు అలాగ అనుకుంటున్నా అవ్వడం లేదు, ఇప్పుడు అవుతుంది. బాగుందా? బాగుంది. పైకి వెళ్తున్నాం క్లీన్ చేయడానికి. వచ్చిన వెంటనే క్లీనింగ్ స్టార్ట్. అభి హలో, పైన ముందు తీరా తాళ్ళు. మర్చిపోయారా? అటొకలు ఇటొకలు. ఓకే, అదే ఎలా తెప్పాలి? సెంట పట్టుక అభి. తనమ్మా నేను తీస్తున్నాను, కదిలిపోద్ది. సెట్ అవ్వలేదు అనుకుంటా. ఫుల్ డస్ట్. అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా ఇవేమి ముట్టము,
ఎక్కడక్కడ పెట్టిస్తే వాటర్ బాటిల్స్ డస్ట్ పెద్దగా లేదు. మెషిన్ సెకండ్లో తీసుకున్నా. ఇది అస్సలు యూజ్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. అసలు అంటే ఏమైనా చిరిగిపోయిన కుట్టుకోవచ్చు అని తీసుకున్నా, కానీ ఏం యూజ్ చేయదు. మోటార్ కొత్తది, మోటార్ మాత్రం కొత్తది. డస్ట్ పట్టలేదు, మొత్తం క్లోజ్ చేసాం. విండోస్ అన్నీ క్లోజ్ చేస్తాం కాబట్టి చెయ్యి. ఫుల్ డస్ట్ దీని మీద. अभी चाटते हैं फिर के बहुत लॉन्ग बैठना है इतना టైడ్ అయిపోయింది. ये बराबर नीचे ఏంటిది కాదు అర్థింగ్ తండ్ర అబ్జర్వ్ నాకు తగులుతుంది. ఏదైనా పురుగు పడిందనుకో అది రాసుకుంటుంది. ఆ సిమెంట్ కట్టేసాలి అదండి. ఫస్ట్ ఇవన్నీ కిందకి డాడీ ధర్మకాల్ షీట్స్ కిందకి వేసేమా? లేగో ఎక్కడో ఒకసారి రైట్. ఎంత నీడు ల్యాండ్ అయిందో. అన్నీ ఇసురు చెప్తా కిందకి వెళ్ళి క్లీన్ చేస్తా. వచ్చేసా చూడండి సోలార్ ఎంత. మాకు ఇంకా ప్లేస్ ఉంది ఇటు అంత సోలార్కి, ఇంకా ఇష్టపెట్టాలని. ఈ పిల్లర్స్ వేశారు దీనికి. మొత్తం ఎక్కడక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం.
చెత్త చేసిద్ది నేను చెప్పలేదండి, వాళ్ళు చూడలేదు, పైకి రాలేదు కదా వాళ్ళు కూడా పెద్దగా. చూడండి ఇక్కడ నాకు భయం అన్నాను కదా పైన చూడాలంటే, ఇదే ఇక్కడ నుంచే మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రం సైడ్కి ఇక మెట్లు కదా, ఇక్కడ నుంచి సైడ్ చూస్తే ఎంత కళ్ళు తిరుగుతాయి నాకు హైట్. రెండు వైపులా జంక్షన్, ఇది రెండు వైపులా రోడ్డు. నేను ఇంకా ఎక్కన పైకి ఎక్కినప్పుడు బాగానే ఉంది, దిగినప్పుడు కష్టంగా ఉంది, భయం వేస్తుంది. సగం ఆల్రెడీ దిగిపోయి భయం మీద ఇప్పుడు వెనక్కి తిరిగిన, చాలా తక్కువ హైట్ కదా. ఇది లేదా దీనికి లేదా మాస్క్ చూడండి వ్యూ ఎంత బాగుందో. పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు. వ్యూ చూడు నీట్గా కనబడుతుంది. ఇక డిఏవి స్కూల్ దీని బ్యాక్ సైడేనండి. డిఏవి స్కూల్ బ్యాక్ సైడ్ మాకు పక్కనే ఉంది. ఎదురుగా నెక్స్ట్ రోడ్లోనే డిఏవి స్కూల్. బస్ కనబడుతుంది కదా వ్యాన్. క్లీన్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత వీడియో ఇది. ఇదంతా క్లీన్ అయింది. మొక్కలే లాస్ట్కి ఈ మొక్కలే ఉన్నాయి, తులసమ్మ మొక్కలే ఉన్నాయండి, ఇంకేం లేవు. ఇక్కడ ఏరియా అంతా ప్లేస్ ఉందని ఇక్కడ పెడదామని చూస్తున్నా. చూడాలి సంక్రాంతి టైంలో అయినా. ఇదంతా ఉంది. మా ప్లాన్ ఏంటంటే ఇలాగా మొత్తం ఇటు ఇటు కొంచెం డిజైన్ లాగా చేసి మొక్కలు పెడదాము. మా రూమ్ ఇది, రూమ్ పైన గెస్ట్ హౌస్ ఇది లాగా చేద్దాము. చిన్న రూమ్ కట్టాము, పైన సోలార్, ఆ ముందు రేక్ వేసాము ఉయ్యాల కోసం. అండ్ బాత్రూము, వాషింగ్ మిషన్ కూడా చిన్న రూమ్ లాగా అది చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా యూజ్ చేస్తాం. మొత్తం కర్రలు, మొత్తం పనికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇటు ఇంక బ్యాక్ అటు సైడ్ కూడా చిన్న రూమ్ కట్టాం కదా, దాంట్లో కూడా ఉన్నాయి. ఇటు ఒక రోడ్డు, కార్నర్ బిట్ అని చెప్పాను కదండి ముందు వీడియోలో. ఇది
ముందు చూపించాం కదా వీడియోలో రోడ్డు చివరి వరకు. రేక్ అది రూమ్కి ఎదురుగా రేకు వేసి ఉయ్యాల. ఇది నలుగురు కూర్చోవచ్చు ఈ ఉయ్యాలలో. ఒక మనిషి అలా పడుకోవడానికి. నేను రూమ్ చూపిస్తాను తర్వాత మిగతాది చూడు. ఇదిగోండి రూమ్. ఇటు ఒక విండో పెట్టాము. ఇది ఫర్నిచర్ మిగిలిందండి, కింద చేయించినప్పుడు ఇది ఫర్నిచర్ మిగిలింది. కింద చెప్పాను కదా మిషన్ ఇది. పిల్లలు ఆడుకోవాలన్న అందరూ ఇక్కడికి వచ్చి ఆడుకుంటానికి క్యారమ్ బోర్డు అన్నీ ఇక్కడ పెట్టా. దీనికి డిజైన్ వేద్దాం అనుకున్నా అవ్వలేదు, వేయించాలా. దీనికి పెయింట్ మొత్తం బ్యాక్ సైడ్ వేసి దీనికి ఏదైనా డిజైన్ పెయింట్ వేయాలి, తర్వాత వేద్దామని. ఇది కబోర్డు అంతా ఖాళీ ఉంది. కింద ఇంకా ఉన్నాయి కొన్ని సామాన్లు, పైన తెద్దామంటే పైకి అవ్వలేదు. మెయిన్ తేడానికి కూడా అవన్నీ మోసుకొని రావాలి. ఒక మొత్తం చేపను పిల్లో తెచ్చి అంటే ఎవరిని పడుకోవడానికి అంటే చల్లగా ఉంటుంది ఈ రూము. పైన సోలార్ పెట్టాం కదా, దానివల్ల నీడ ఇంకా వస్తుంది కిందకి. బీరువా, ఈరోజు కిటికీ పెట్టామండి, విండో, ఈ టీవీ. ఒక బెడ్రూమ్ అలాగా ఎవరు వచ్చినా పడుకోవడానికి బెడ్ అయితే చేయించాలా. కింద బెడ్ అయినా తెచ్చి పైన వేయాలి. ఈ రూమ్ అయితే మేము ఒక హోమ్ థియేటర్లో చేద్దాము, వచ్చే హ్యాపీగా ఇక్కడ పిల్లలతో ఇక్కడ బాగుంటుంది అనుకున్నా. ఇంకా అది ఇన్ని ప్లాన్ అయితే అన్నీ ఒకసారి అయితే చేయలేం కదా, ఒక్కొక్కటి చేస్తానా. మెయిన్ నాకు రూమ్ కానీ బయట ఉంటే ఇష్టం. ఇదండి ఇక్కడ బట్టలు ఉతకడానికని ఈ ప్లేస్. దానికి చిన్న గట్టు వేసాం, వాటర్ ఇటు రాకుండా. ఇదంతా గట్టు వేసాం, కొంచెం హైట్ పెట్టామండి. కింద పైప్స్ ఇవన్నీ ఉన్నాయని. ఇది బాత్రూమ్. ఇది బాత్రూమ్ చూపించట్లేదు. వాళ్ళు ఉయ్యాలు ఊరిన ఏం తగలదు ఇక్కడ, అంతవరకు రాదు. ఇది వాషింగ్ మిషన్ ఏరియా. ఇది ఒక చిన్న రూమ్లా కట్టాం, డోర్ ఏం పెట్టలేదు కానీ చిన్న ఓపెన్ ఏరియా లాగా. వర్షం తగలదు, ఎండ తగలదు, అలాగా నీట్గా ఉంటుంది. కనెక్షను ప్లగ్ అన్నీ సెట్. దీనికి ఒక లైట్ కూడా పెట్టాం, నైట్ కనబడదు కదని. ప్లేస్ ఎక్కువే ఉంది. వాషింగ్ మిషన్ ఎంత పెద్ద అయినా పర్వాలేదు, అలాగా అంత ప్లేస్. ఇది అవుట్ సైడ్. ఇది ఈ రోడ్డు పక్కన, రెండు వైపుల రోడ్ అని చెప్పాను కదా ముందు. ఇది కార్నరు. ఇటు చిన్న ప్లేస్ ఉంది. దీనికి నేను రేక్ వేయించానండి, అంటే స్లాబ్ ఎందుకులే అని. దీనికి డోర్ అయితే అవ్వలేదు, దీనికి డోర్ ఉండదట ప్లాస్టిక్ది. ఇంకెందుకు ఓపెన్లో ఉండేలే అని ఉంచేసా. ఇవంతా ఇవన్నీ టేక్ వుడ్ అండి. మిగిలింది ఇల్లు కట్టినప్పుడు చేయించాము. నేను సోఫాలు ఇవన్నీ చేయించాము, ఇంకా ముక్క మిగిలింది ఇదంతా. ఇంకేం చేయించాలి. మంచం ఒకటి చేయించాలి, దానికి సంబంధించిన కర్ర ఇదంతా ఉంది. లైటింగ్లో కనబడుతుందో లేదో. ఓకే, ఇది వాటర్ బాటిల్స్ అన్నీ అప్పుడు బాటిల్స్ తెప్పించేవాళ్ళం మేము. ఇప్పుడు ఫిల్టర్ పెట్టిన తర్వాత ఇంక బాటిల్స్ అన్నీ ఇక్కడ. ఒక స్టోర్ రూమ్ మొత్తం, ఇదంతా స్టోర్ రూమ్ లాగా. ఇక్కడ ఒక లైట్ పెట్టించాను, అంటే నైట్ టైము
ఏదైనా కావాలన్నా తేడానికైనా ఆమ్లెట్ టైప్లో. ఇంక ఇన్వర్టర్ కూడా దీంట్లోనే పెట్టించేద్దామని ప్లగ్ సెట్ చేసాం. ఇక్కడ ఇన్వర్టర్ పెడదామని ఇన్వర్టర్ లోపల పెట్టేసి ఇక్కడ డోర్ పెడదాం అనుకున్నా. దీనికి డబల్ డోర్ చేయించాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి కానీ అవి అవ్వట్లేదు. పెద్ద పెద్దవి అయిపోతాయి కానీ చిన్న చిన్నవి మిగిలిపోతాయి. ఇంక శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఇంక చుట్టూ ఇటు కూడా మొత్తం అపార్ట్మెంట్సే మాది, కానీ దగ్గరలో లేవులేండి. పక్కన ఇంకొక హౌస్ ఉంటుంది. మ్యాక్స్ మ్యాక్స్ ఏ మ్యాక్స్ మ్యాక్స్ అదిగో హాయ్. మ్యాక్స్ హాయ్. చూస్తుంది అలాగా అవిని. రావట్లేదు పైకి. మ్యాక్స్ ఇప్పుడు రావాలా? మీరు పిలిస్తే రావాలి. సైలెంట్ అరుస్తుంది. దా రావా డాడీ? ఎక్కడి నుంచి ఎలాగొస్తా డాడీ? పిలుస్తుంది, సిరి పిలుస్తుంది. ఇప్పుడు పన్నీర్ షూట్ చేశానండి, చూద్దరు రండి. షూట్ చేస్తున్నా, ఆల్రెడీ అయ్యింది. పన్నీర్ చేశాను. ఇంక వెజ్ బిర్యానీ చేయాలి బాబుకి. పన్నీర్ అయ్యింది. పన్నీర్ అయిపోయింది. ఇంకా వెజ్ బిర్యానీ చేయాలి. షూట్ అవుతుంది. బిర్యానీకి ఇవన్నీ కోసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను. లేట్ అయిపోయింది. ఇవన్నీ కోసుకొని వెజ్ బిర్యానీ చేసిస్తే అయిపోయినట్టే. ఇంకా లేట్ అయిపోయింది. వంట పైన అంతా క్లీన్ చేసాం కదా. ఇప్పుడు ఇది వంట అయిపోయినట్టే, ఫ్రీ అయిపోయినట్టే. ఇంకా అన్నీ అక్కడే సెట్ చేశాను. ఇప్పుడు చేయాలి బాగా. అది వెజ్ బిర్యానీ చేస్తే అయిపోయినట్టే. ఫుడ్ షూట్ కూడా అయిపోయినట్టే. బిర్యానీ అయిపోయిందండి, వెజ్ బిర్యానీ అంతా వెజ్ బిర్యానీ చేశాను. పొడిగా స్టవ్ ఆపలేదు. రెడీగా ఉన్నారు ఆకలికి పాపం. వాడికి ఫుడ్ వడ్డిస్తే పిల్లలకి. పన్నీర్ ఇంకేం చేయలేదండి, ఓన్లీ పన్నీర్ కర్రీ, వెజ్ బిర్యానీ. అప్పటికే లేట్ అయిపోయింది. మా బాబుకి ఇచ్చేస్తాను. అవి ఎలా ఉందో చెప్పు. కొంచెం వేడిగా ఉంది. ఫ్యాన్ అయినా తిని చెప్పు. నీ ఫేవరెట్ పన్నీరు. ఫస్ట్ పన్నీరా? పన్నీర్ బాగుందా? ఇదో
చాలా బాగుంది. ఏది బాగుంది? పన్నీర్ బిర్యానీ బిర్యానీ కూడా బాగుంది, కానీ పన్నీర్ నా ఫేవరెట్ కాబట్టి ఎక్కువ. పన్నీర్ ఫేవరెట్ కాబట్టి ఓకేనా? బాగుంది, పన్నీర్ బాగుంది. ఈ వారికి ఎంతేనండి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను మళ్ళా. బాయ్.